చాలా మంది అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మిత్రులు కూడా ఉన్నారు. చాలా మందికి ఏంటంటే మ్యారిటల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్డ్ గా ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కళ్ళకి మ్యారేజ్ అయ్యి 2 డెకేడ్స్, 3 డెకేడ్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు చాలా వరకు దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వేరాజ్ ఆ హస్బెండ్ నుంచి ఏ ఎనర్జీస్ అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారో, డిస్టర్బెన్స్ ఎదుర్కొంటున్నారో, అవే ఎనర్జీస్ తోటి పిల్లలు కూడా ఉండడం అనేటటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి సలహా ఇస్తారు మీరు? ఇది ఎలా ఉంటుందంటేనండి, దీస్ ఆర్ ఆల్ ప్యాటర్న్స్ అనమాట. ఒకే ప్యాటర్న్ అనేది ఎప్పుడో మనకు నాతోటి నేను ప్రేమగా చూసిన వాళ్ళు నన్ను సరిగ్గా చూడరు, లేకపోతే నాకు వాళ్ళ వల్ల కష్టం కలుగుతుంది అనే ఫీలింగ్ ఎప్పుడో చిన్నప్పుడు పడింది అనుకోండి. సపోజ్ ఒక పేరెంట్స్ పిల్లవాడిని చాలా అపురూపంగా చూస్తూ ఉంటారు. రెండో పిల్లవాడు పుట్టగానే వీడికి చూడడానికి కొంచెం ఎక్కువ కేర్ చిన్నవాడిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ చిన్న మనసుకు తెలియదు. అప్పుడేంటి, నన్ను ఇంతగా చూసిన వాళ్ళు నన్ను తర్వాత చూడరు అని ఒక మెసేజ్ పడింది అనుకోండి. పడినప్పుడు ఏంటి, దాట్ సబ్ కాన్షియస్ మైండ్ రిపీట్ చేస్తూ ఉంటుంది. నువ్వు స్కూల్కి వెళ్తావు, స్కూల్లో నీకు ఫ్రెండ్ ఉంటారు, ఫ్రెండ్ బాగా క్లోజ్ అవ్వగానే నాకు ఇంత క్లోజ్ అయితే మళ్ళీ నాకు దూరం అవుతారేమో, రిలేషన్ బాగుండదేమో నువ్వు అనుకుంటావు. దట్ హ్యాపెన్స్. అండ్ వాట్ యు థింక్ యూ బికమ్. నువ్వు ఏదనుకుంటే అదే నీకు జరుగుతుంది. యూఆర్ ఆల్ మేనిఫెస్టర్స్. నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మనం నమ్మం, కానీ అదే జరుగుతుంది కదా. అప్పుడేమవుతుంది, ఇదే రిపీట్ అయ్యి అది మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్లో రిపీట్ అవుతుంది, పిల్లలతో రిపీట్ అవుతుంది, ఆఫీస్లో రిపీట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ అనేది నీ సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను అలాగా మోటివేట్ చేస్తున్నప్పుడు దట్ ఎనర్జీ వెళ్ళి దాన్ని అదే నీకు అట్రాక్ట్ చేయడం వల్ల ఆ వ్యక్తితోటి నీకు ఇబ్బంది కలుగుతుంది. సో ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ఫస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. మీ ఎనర్జీ కరెక్ట్ కాగానే మీకు ప్రశాంతత వస్తుంది. వాట్ యూ హ్యావ్ టు డూ అనేది మీకు తెలుస్తుంది. ఇంట్లో సిచ్యుయేషన్ కూడా ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే కరెక్ట్ చేశారో ఆ రిలేషన్షిప్ కూడా క్లియర్ అవుతుంది. చిల్డ్రన్లో కూడా మార్పు వస్తుంది. అంటే ఇవన్నీ చెప్తే అవుతాయా అని మనకు అనిపిస్తుంది, తప్పకుండా అనిపిస్తుంది, కానీ అదే నిజం.